మర్యాదగా మాట్లాడండి. తన ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ తనకేంటి? తనిల్లేంటమ్మా, నాకు మాత్రం ఇది మా ఇల్లు కాదా? నాకేమన్నా పరా ఇల్లా? మమ్మల్ని వెతికినప్పుడు మిమ్మల్ని వెతకాల్సిందే. వెతకొద్దు అంటున్నారంటే మీరేదో తప్పు చేసినట్టేగా. ఏంటి బావగారు? ఒకరిని అనుమానించినప్పుడు అందరినీ అనుమానించాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వద్దమ్మా. అందరి గది వెతికినప్పుడు వాళ్ళ గది కూడా వెతకడం పద్ధతే. వెళ్ళి వెతకండి. ఏంది నువ్వు? నా అల్లుడిని అనుమానించడమే కాకుండా ఇప్పుడు వాళ్ళింటికి పోయి వెతకాలనా? దీనికి నేను ఒప్పుకోనన్నా. నా రూమ్ వెతకాలంటే మాత్రం మీరు ముందుకొస్తారు. మీకంత కష్టంగా ఉంటే నేనే వెళ్ళి వెతుకుతాను. సరే వెతకండి. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? మేము మావయ్య గారు చెప్పినట్టు అందరితో పాటు మేము అలాగే వెళ్ళి వెతకండి. నింద మా పైన వేసి నెక్లెస్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడా? చెప్తా వాడి పని. మా చీరు అట్టంటాడు కాదు ఇట్టంటాడు కాదు అని చెప్పావుగా. ఇదిగో తన గుడిసెలోనే దొరికింది ఈ నెక్లెస్. ఇప్పుడేమంటారు? ఇంట్లో ఉండాల్సిన నెక్లెస్ గుడిసెలోకి ఎలా వెళ్ళింది అంటే దొంగతనం చేశాడనేగా. ఆపండి. నెక్లెస్ దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటి? ఇదంతా ఎవరో కావాలని చేసుంటారు. అదేం పరే వాళ్ళ నెక్లెస్ కాదు, వాళ్ళ అమ్మగారి నెక్లెస్. తన తల్లి నెక్లెస్ తను దొంగలించాల్సిన కర్మ తనకే ఉంటుంది. ఏమో, అప్పులోళ్ళకే కట్టాలో వ్యాపారానికి పెట్టుబడే కావాలో లేదా తాగి తిరిగి జల్సాలు చేయడానికి ఖర్చు పెట్టుకోవాలో. ఈ నెక్లెస్ ని 5 లక్షల్ని ఎందుకు తీసుకున్నాడో నీ మొగుణ్ణి అడుగు, తనే చెప్తాడు. అశ్విని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. నా ఇష్టం వచ్చినట్టు నేనే మాట్లాడుతున్నాను వదినా. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సాక్ష్యం. తను దొంగతనం చేయలేదంటే మరి నెక్లెస్ తన ఇంట్లోకి ఎలా వస్తుంది? నెక్లెస్ ఉంది, మరి డబ్బు దొరికిందా? ఎవరో ఇది కావాలని చేసుంటారు. వాడు ప్రాణం పోయినా ఇలాంటి పని చేయడు. నెక్లెస్ ఎక్కడ పెట్టాడు, మరి డబ్బు ఎక్కడ పెట్టాడో మనకేం తెలుసు? మా తమ్ముడు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు పిన్ని. మొదటి నుంచి ఇది మీకు బాగా అలవాటైపోయింది. నీకెందుకు వస్తుంది అంత రోషం?
మరి మా బ్యాగులు చెక్ చేసినప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదే. అందరితో పాటే నీ తమ్ముడి ఇల్లు వెతికాము, దొంగ దొరికాడు. అశ్విని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావో? ఎవరు దొంగ? వాడికేం కర్మ దొంగతనం చేసేదానికి? తప్పు చేశాడని ఇంత స్పష్టంగా తెలిసినా కూడా ఇంకా ఎందుకమ్మా వాణ్ణే సమర్థిస్తున్నావు? ఓ ఎన్నా, ఏందినా వాళ్ళ మాటలు నువ్వు నమ్ముతుండావు? ఖచ్చితంగా మన అబ్బోడు తీసుండడన్నా. యాడో ఏదో పొరపాటు జరుగుండాది. చిరుగణ్ణి ఇరికించేదానికి ఎవరో కావాలనే ఆ ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుంటారు. చాలా ఆపమ్మా. నీ మాట కాదని లేక ఇంట్లోకి తీసుకొచ్చాను. ఓయన్నా అంటూ నా ప్రాణం తీశావు. చేసిన ఘనకార్యం చాలు, నువ్వు మాట్లాడుకో. ఏరా, మారవు కదా నువ్వు? పెళ్లి పేటాకులు లేకుండా గాలికి తిరుగుతున్నప్పుడు ఇలాంటి చేష్టలు చేశావంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు పెళ్ళయింది, పక్కన భార్య ఉంది. నాకు నచ్చినట్టు నేను బతుకుతానంటూ రోషంతో బయటికి వచ్చావు. మరి ఇదేంటి? ఇంట్లోనేనా, బయట కూడా ఇలా దొంగతనం చేసి తిరుగుతున్నావా? అన్నా, ఓ అన్నా, నువ్వు మాట్లాడుకో అన్నపూర్ణ. ప్రతిసారి ఇలా వెనకేసుకొచ్చేవాణ్ణి ఇలా ఈరోజు దొంగతనాలు చేసే స్థితికి తీసుకొచ్చావు. ఎందుకురా ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నావు? ఈ జన్మకి నువ్వు మారవా? నువ్వు చేసే వెధవ పనులకి నిన్ను నమ్మి బయటకొచ్చినా ఆ అమ్మాయి బాధపడాల్సి వస్తుందిరా ఈరోజు. నిజంగా నాకేం తెలీదు నాయన. నేను ఆడనే ఉండాను కదా. నిజమే కదా నాన్న, వాడు మనతో పాటే కదా ఉన్నాడు. ఎప్పుడు లోపలికి వెళ్ళాడు, ఎప్పుడు ఆ నెక్లెస్ తీశాడు, ఎప్పుడు తీసుకెళ్లి గుడిసెలో పెట్టాడు. మనం కూడా అవన్నీ ఆలోచించాలి కదా. ఏంట్రా ఆలోచించేది? తమ్ముడొచ్చాడన్న ఆనందంలో మీరు, అల్లుడొచ్చాడన్న ఆనందంలో తను, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. 24 గంటలు వాణ్ణి కాపలా కాస్తూ కూర్చున్నారా మీరెవరైనా? వాడలా చేయలేదంటానికి.